ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారిది పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా ఈ యొక్క రాశి వారు 5 శుభవార్తలు పొందబోతున్నారు. ఈ సమయం మీకు అత్యంత అద్భుతంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శుభవార్తలతో పాటుగా 2 సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. అయితే ఈ రాశివారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభార్తలు ఏమిటి, అలాగే వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో అదృష్ట యోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు మాత్రమే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు కార్య సాధకులు, దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయాన్ని చేస్తారు. అంతేకాదండి, తన అని అనుకున్న వారు తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు. వీరు తల్లిదండ్రులను ఎంతో అమితంగా చాలా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు తమ తల్లి మాటను అసలు జీవితంలోనే జవదాటారన్నమాట. అలాగే వీరికి తమ సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదు. స్వయంగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థికంగా లాభపడతారు. ఇళ్లను స్థలాలను కొంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ సమయంలో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అయితే చేసేటటువంటి ఖర్చును ఎక్కువ శాతం కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారు ఆభరణాలను కొనడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఖర్చు విషయంలో అంతగా భయపడాల్సిన అవసరమే లేదు. అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే మోసపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఖర్చు చేసేటప్పుడు అది భవిష్యత్తు అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు. కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ సమయంలో ఈ యొక్క రాశివారు కెరీర్ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పని శ్రమించి పూర్తి చేస్తారు. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో బదిలీలు అనేవి జరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగపరంగా పై ఆఫీసర్స్ నుండి, సహోద్యోగుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే విదేశాల ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకి, అదేవిధంగా విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయిపోవాలి అని ట్రై చేస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం చేసేవారు కాస్త అలర్ట్గా ఉండడం అది మీకే మంచిది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు. అలాగే ఎప్పటి నుంచో వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వీరికి జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుండి వీరు తప్పించుకోవడానికి వీరి జీవిత భాగస్వామి వీరికి చాలా సపోర్ట్గా ఉంటుంది. వీరికి విద్యాపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షలో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే విమర్శలకు కూడా గురవుతుంటారు. క్రీడాకారులకు, కళాకారులకు, అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులేమీ ఉండవు. కానీ ఈ యొక్క రాశి వారికి మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలాగే స్కిన్ అలర్జీలు వంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒత్తిడి నుంచి బయటపడడానికి, మానసిక ప్రశాంతతను పొందడం కోసం ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయడం చాలా మంచిది.
చాలా మంచిదని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కోబోతున్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వలన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాదండి, ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం వంటి పనులను చేయకూడదు. అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండానే లేనిపోని నిందలను మోయాల్సి వస్తుంది కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా ఉండడం అది మీకే మంచిదనమాట. అంతేకాకుండా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిదే. ముఖ్యంగా ఎవరిని ఈ సమయంలో గుడ్డిగా నమ్మకపోవడం అది మీకే మంచిదే. అలాగే సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎటువంటి వివాదాలకు ఘర్షణలకు దిక్కుండా ఉండడం మీకు చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను, మీ యొక్క జీవిత భాగస్వామి సూచనలను తీసుకోవడం ద్వారా మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక ఈ రాశివారు జీవితంలో అదృష్టయోగం పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే బుధవారం రోజున వినాయకుడికి గరికను సమర్పించండి. అలాగే ప్రతినిత్యం శివారాధన చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం చక్క ప్రశాంతంగా కూల్గా ఉంటూ జపిస్తూ ఉండాలి. శనివారం నియమాన్ని పాటిస్తూ శనివారం రోజున విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాదండి, ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుని ఆరాధించండి. అలా ఆరాధిస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి ఓసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు, మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించాలి. శివుడికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. అలాగే ఈ యొక్క రాశివారు ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. వీరు చేసే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయగలగాలి. గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనంత వరకు సాంఘిక కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా వీరికి అంతా శుభమే జరుగుతుంది. సో చూశారు కదండి, సింహరాశి వారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందేటటువంటి 5 శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ టైంలో వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా మీరు జీవితంలో అదృష్టయోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే ముందు మీ యొక్క రాశి వారికి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.